మీకు దమ్ము ధైర్యం ఉంటే పోలీసులు మాత్రం పక్కన పెట్టి ఓట్లాడమని చెప్పండి. ఓకే, సురేంద్ర నాయుడు గారు రెస్పాండ్ అవ్వండి. సురేంద్ర నాయుడు గారు. బ్రహ్మనాయుడు గారు, కనకారావుకి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన ఎన్నికలు ఏంటి సార్? స్థానిక సంస్థల ఎన్నికలు పోలీసు వాళ్ళని పెట్టుకునే చేశారు. బై ఎలక్షన్ సమయం చాలా తక్కువ ఉంది, మీకు చాలా ఎక్కువ సమయం ఇచ్చాను. వారిని కూడా మీరు అడిగిన ప్రశ్నలు సమాధానం ఇది కరెక్ట్ కాదు. మీరు సీనియర్ పొలిటీషియన్, మీరు మాట్లాడివ్వండి. మీరు ఎందుకు వారు ఇప్పుడు మీరు బోర్డు ప్రశ్నలు అడిగారు, సమాధానం కనీసం అందులో 4 గంటలు చెప్పే అవకాశం పోటీ చేయము బాబు అని చెప్పి ఆగండి సార్, ఆగండి ఒక నిమిషం. ఆగండి కనకారావు గారు, మీరు ఆగండి. సురేంద్ర నాయుడు గారు. సార్, పురుషోత్తం రెడ్డి గారు ఏ పార్టీకి సంబంధం లేదు కదా, పురుషోత్తం రెడ్డి గారిని చెప్పండి సార్. గత 5 సంవత్సరాలలో వీళ్ళు ఏ విధంగా ఎన్నికలు చేశారు తిరుపతిలో చెప్పండి సార్. తిరుపతిలో 300 సంవత్సరాల చరిత్ర ఉండే ఒక చిన్న టౌన్ బ్యాంక్ ఎన్నికలు సిగ్గు లేకుండా వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం. టౌన్ బ్యాంక్ ఎన్నికలు చేసేటప్పుడు మేము పోయితే దీన్ని అడ్డుకునే దానికి చూడండి, సిగ్గు లేకుండా వీళ్ళు మాట్లాడతారు. ఏం మాట్లాడతారండి మీరు? మీరు చేసిన తిరువూరు మున్సిపాలిటీలో ఎన్నికలు ఎట్లా జరిగింది సార్? ఎన్నికలు కాదు మన చర్చ. శాసనసభకు ఎందుకు వైసీపీ ఎమ్మెల్యేలు రావటం లేదు, వారిని మీరు ఎందుకు రమ్మనేటువంటి అవకాశం మీరు ఎందుకు ఇవ్వట్లేదు, అది మాత్రం చర్చ. మళ్ళీ ఎన్నికల దగ్గరికి అవన్నీ వద్దు. ఇప్పుడు మీరు ఎంతసేపు ఆయన మాట్లాడింది డిబేట్ అయితే మీరు ఎందుకు ఏం చేస్తున్నారు బ్రహ్మనాయుడు గారు? అదే కదా మాట్లాడాలా? అవును, 2 కలిసి పోటీ చేసినారు, 4 కలిసి పోటీ చేసినారు. రాజ్యాంగంలో ఉందండి ఒకటే పోటీ చేయమని, ఎక్కడా లేదు. మీరు ఒకటే పోటీ చేయమని మీ మాత్రం ఏమన్నా మేమన్నా లోపాయికారి ఒప్పందం పెట్టుకుని ఏమన్నా పోటీ చేస్తామా? లోపాయికారి ఒప్పందం మేము పెట్టుకోం. మీరు ముగ్గురు కలిసి మీరు చాలా సమయం మాట్లాడారు. ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు పోటీ చేయడం తప్పులేదు అంటున్నాను. మీ 30 మంది ఒకటే కదా, ప్రతిపక్షం కదా, ఆ హోదా ఉంటున్నాం మేము. కనకారావు గారు ఆగండి సార్, దయచేసి ఓపిక ఉండాలి. బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు ఆయన సవాలు విసురుతున్నాడు కదా, దమ్ము ధైర్యము ఇంకోటి అనే. నేను కూడా అదే అడుగుతున్నా. ఆ దమ్ము, ఆ ధైర్యము, ఆ చావ, ఆ మగతనము మీకుంటే, మీకు ప్రజల మీద నమ్మకం ఉంది కదా, 11 మంది రాజీనామా చేయండి, ఎన్నికలకు పోదాం. దమ్ము ధైర్యం ఉంటే మీకు రాజీనామా చేయండి, ఎన్నికలకు పోదాం. ఎన్నికల్లో 11 మంది గెలిస్తే మేము రాజీనామా చేయాలి. చేయండి, మీకు సురేంద్ర గారు అడిగిన దానికి సంపి శవాన్ని చేస్తారు కదా. మా చిత్తూరు జిల్లా డాక్టర్ అచ్చెన్న శవాన్ని చేస్తారు కదా. నా చెల్లిని ఎందుకు అవమానిస్తున్నారు, నా అక్కని ఎందుకు అవమానిస్తున్నారు అంటే చంపేస్తారు కదా. నిద్రపోతున్నారా? రెండు విషయాలండి. 33,000 మహిళలు సురేంద్ర నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి గాని, బ్రహ్మనాయుడు గారు కనకారావుకి గాని, జగన్మోహన్ రెడ్డికి గాని, వాళ్ళ వైసీపీ నాయకులకు గాని దమ్ము ధైర్యం చావ ఇవన్నీ ఉంటే వీటి మీదనే చర్చ. అసెంబ్లీకి లేదా రాజీనామా చేయండి.
లేదా రాజీనామా చేసి ఎలక్షన్ పోతాం. ఓకే. ఈ రెండే మీ ముందు ఉన్నటువంటి మీకు దమ్ము విషయాలు. ధైర్యం ఉంటే, మీకు దమ్ము మీకు ఉంటే అద్భుతమైన పరిపాలన ఉంటే, అసెంబ్లీకి మీరు రండి. పోటీ ఆ దమ్ము చేస్తే లేకపోతే రాజీనామా రైట్, చేయండి. సుజాత గారు, ఎలక్షన్ సుజాత గారు, పోదాం. రైట్, సురేంద్ర నాయుడు గారు, మీ మీరు వాళ్ళకి ఛాలెంజ్ ఇస్తారు కదా, దమ్ము దయచేసి ఆగండి ప్లీజ్. సుజాత గారు మీరు కంక్లూజన్ మీరేం చెప్తారు? సో ఫైనల్ గా వైసీపీ నాయకులు కానీ